ధర్మస్య స్వామినః ప్రీత్యర్థమస్య యమానమానస్య గోత్రోద్భవస్య ఈశ్వరపాదగోత్రోద్భవస్య కరెక్ట్గా చేసుకుంటా మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా చేసుకొని 10 మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైనా టైం ఎంత లేట్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా ఉండి అభిమానంగా ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా సక్సెస్ చేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా టౌన్లో కూడా చాలామంది దగ్గర కూడా మన వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి. ఏ అవసరమైనా సరే దాన్ని నా వంతు నేను తప్పకుండా నేను చేసేదాన్ని ముందుంటానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇందాకే మన ఎంపీ గారు వచ్చిపోయారు, తర్వాత మేము కూడా రావటం, మన ప్రభుత్వం రావటం, మనందరం కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి ఇక్కడ గాంధీ రోడ్లో పెట్టుకోవడం, అదేవిధంగా పార్టీలో ఉండే ముఖ్యులందరూ కూడా పిలవడం, వాళ్ళని కూడా సన్మానించుకోవడం ఒక మంచి సాంప్రదాయ పద్ధతి. ఎందుకంటే మనం పండగ అనేది మన ఇంట్లో చేసుకుంటాం, తర్వాత మన వ్యాపారం ఇచ్చే మన వీధిలో చేసుకుంటాం. దాంతోపాటు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసి వాళ్ళు కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం, అందరూ కూడా కలిసి మన దగ్గర ఉండటం చాలా సంతోషమైన విషయం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. నాకు అక్కడ వాళ్ళ మిత్రులు ఒక 3 డివిజన్స్ ఇచ్చారు. దానికి 3 గంటలకు వస్తాను అనుకున్నాం, కాకపోతే పార్టీ ఆఫీస్లో మళ్ళీ కొంచెం లేట్ అయింది. తర్వాత మన ఎంపీ గారేమో మళ్ళీ ఆయన కూడా ఫోన్లో మాట్లాడే నాకు చెప్పిన 2 నెలలు వచ్చింది, ఆయన వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి దీంట్లో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కొత్తగా యంగర్ జనరేషన్ కూడా ఎక్కువ మంది ఈరోజు కనపడతా ఉన్నారు. మొన్న కూడా వాళ్ళు ఒక ప్రోగ్రాం చేశారు, యంగర్ జనరేషన్ మట్టితోటి మన వినాయకుడు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఒంగోలులో ఆ రోజు కూడా నేను పోయించాను ప్రోగ్రామ్ దక్షిణ బజార్లో. దాంట్లో కూడా మొత్తం యువతే కలిసి మంచి కార్యక్రమం చేశారు, చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి పండుగ సందర్భాల్లో అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా సంతోషించుకోం. నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది, ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశీస్సులతోటి అందరూ కూడా వ్యాపారంలో ముందుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, మీరు చేసే ఏ వృత్తైనా కూడా ముందుకు జరగాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు 5 సంవత్సరాలు పదే చాలాసార్లు కూడా చెప్పాము మేము, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని చాలామందిని టార్చర్ చేశారు, చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు, వ్యాపారాలు సరిగ్గా జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేము ఆ రోజు కూడా చెప్పాం, వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి, మీ జోలికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా